షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని తారానగర్లో వెలసిన తుల్జా భవానీ ఆలయం భక్తులను ఆకట్టుకుంటోంది. ఆలయ అర్చకులు ప్రణీత్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఈ అమ్మవారు కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ వెలిసిందని చెప్పారు. ప్రతి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులకు నిత్య ప్రసాద వితరణ చేస్తున్నామని తెలిపారు. ఐబీటీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా శ్రీ తుల్జా భవానీ మాత ఆశీస్సులతో దేవాలయము షేర్లింగంపల్లి, తారానగర్ షేర్లింగంపల్లి అర్చకుడైనటువంటి మాడుగుల ప్రణీత్ కుమార్ శర్మ. ఈరోజు విశేషం ఏంటంటే, దేవాలయంలో అంటే తరచుగా అన్ని దేవాలయంకి వెళుతుంటారు, దర్శనం చేసుకుంటూ ఉంటారు. కానీ తుల్జా భవానీ అమ్మవారు స్వయంగా వెలిసినటువంటి అమ్మవారు. చాలా విశేషంగా అమ్మవారు అందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి దినము అమ్మవారికి అభిషేకం చేస్తూ వివిధ రకాలుగా అలంకారాలు చేస్తూ అమ్మవారు ఒక దివ్యమైన రూపము మనకు కళ్ళకట్టుగా దీపాల కాంతిలో చాలా అద్భుతంగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది భక్తులకు అందరికీ కూడా. అలాగే అమ్మవారి యొక్క విశేషమైన రోజు మంగళవారం. ఇక్కడికి వస్తున్నటువంటి ప్రతి భక్తులకి, చాలామంది భక్తులకు కూడా మంగళవారం చాలా విశేషంగా చెప్పబడుతున్నది. మీ యొక్క సంకల్పము, మీ యొక్క మనసులో ఉన్నటువంటి సంకల్పము నెరవేరాలి అంటే మంగళవారం రోజున ముడుపు కట్టేసి ఒక 9 ప్రదక్షిణాలు చేసుకుంటే చాలా విశేషంగా ఫలితం ఇస్తుంది. అలాగే అంటే ఈ మనసులో ఉన్న సంకల్పం నెరవేరాలి అంటే దేవాలయంలో అమ్మవారికి 9 మంగళవారాలు చేయాలి. 9 మంగళవారాలు ఎలా అంటే, మొదటి మంగళవారము ముడుపు కట్టి 9 ప్రదక్షిణాలు చేసుకొని, అలాగే ప్రతి మంగళవారం ప్రదక్షిణాలు చేసుకుంటే సరిపోతుంది. మనసులో ఉన్న సంకల్పం చెబుతూ మనము ప్రదక్షిణాలు చేసుకుంటే అమ్మవారు కరుణ కటాక్షంగా మనకి మనస్సంకల్పం నెరవేరుస్తుంది అని చెప్పవచ్చు. ఈ యొక్క దేవాలయము చాలా విశేషమండి. అమ్మవారు తుల్జాపూర్ నుంచి మనకు తీసుకొని వెళ్తూ ఉండగా అమ్మవారు ఇక్కడ ఆగి మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్వయంభుగా వెలిసినటువంటి అమ్మవారు కూడా ఉంది. ఇద్దరు అమ్మవారు, తుల్జా భవానీ అమ్మవారు చాలా విశేషంగా మనకు అందరికీ కూడా దర్శనం ఇస్తుంది. కాబట్టి ఎవరికైనా సరే మనసులో ఉన్నటువంటి సంకల్పం నెరవేరాలి అంటే కనుక దేవాలయంలో అమ్మవారికి మంగళవారం రోజు ఈ విశేషంగా ప్రదక్షిణాలు చేసుకుంటే కనుక 100% అమ్మవారు అందరికీ ప్రసాదం ఇచ్చుగాక, ఖచ్చితంగా ఇస్తుంది. అందరికీ కూడా చెవులారా వింటుంటే కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కొంతమంది సంకల్పం చేసుకొని తిరిగి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకందరికీ కూడా నెరవేరినాయి సంకల్పాలు. అలాగే విశేష ఫలితాన్ని ఇస్తుంది అమ్మవారు. కాబట్టి దేవాలయంకు విచ్చేసి ఇటువంటి కార్యక్రమాలు చేసుకొని వెళ్ళి అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారిని కోరుతూ ఓం శ్రీమాత్రే